అమరావతి ప్రజా రాజధాని అని చెప్పుకుంటూ సెల్ఫ్ సస్టైన్డ్ రాజధాని అని చెప్తున్నారు ఈ డాక్యుమెంట్ ప్రకారం. మరి ఈ సెల్ఫ్ సస్టైన్ డాక్యుమెంట్లో అమరావతి పేరు మీద మీరు తీసుకొచ్చిన అప్పులు ఎంత, లోన్స్ ఎన్ని, దాన్ని తిరిగి ఏ విధంగా కూడా మీరు రీపే చేస్తారని ప్రస్తావన లేదు. రెవెన్యూ డెఫిసిట్ ఎంత, క్యాపిటల్ డెఫిసిట్ ఎంత, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, దానికి రెవెన్యూ డెఫిసిట్కి క్యాపిటల్ డెఫిసిట్కి ఉన్న గ్యాప్, వేరియబుల్ గ్యాప్ ఎంత అనేది ఈ ప్రస్తావనలో లేదు, ఈ డాక్యుమెంట్ ప్రస్తావన లేదు. ఇదంతా కూడా తప్పులు తడక డాక్యుమెంటు. కేవలం మీరు 3,42,000 కోట్ల రూపాయలని బడ్జెట్గా చూపించి ఈ సంఖ్య పెంచి ఎఫ్ఆర్ఎంబి దగ్గర నుంచి లోన్స్ గుంజాలని ఒకే ఒక ఆశ తప్ప మీకు ఇంతకన్నా ఇంకేమీ లేదు.